హాయ్ అందరికీ. భోగి రోజు అయితే మా పిల్లలకి భోగిపళ్ళు పోసాము. ఇలా ఇంట్లో ఉన్న వాటితోటే సింపుల్గా అయితే డెకరేషన్ చేసాము. ఈ వీడియో అయితే మొత్తం మా పిల్లలే కంటిన్యూ చేస్తారు. ఇంకా ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దు మినీ వ్లాగ్. వాళ్ళు ఏంటంటే మా తమ్ముడికి మా చెల్లికి భోగి పళ్ళు పోస్తున్నాం. ఎలా చేస్తున్నామో చూద్దురండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు నిద్రపోతున్నారు. మేము డెకరేషన్ చేసాము. ఎలా చేసామో చూద్దురండి. ఇదైతే ఆన్లైన్ లో తీసుకుంది మా పిన్ని. 400 పడుతుంది కాస్ట్ అయితే. ఏదైనా అకేషన్స్ చేసుకోవడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఇక్కడైతే మేము సింపుల్ గా మా ఇంట్లో ఉన్న వాటితో డెకరేషన్ చేసాము. బాగుంటే మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే మా ఇద్దరు సిస్టర్స్ కూడా వచ్చారు. వీళ్ళ పేర్లు వచ్చేసి త్రిషిత, గీత్క. నా పేరు చెప్పడం మర్చిపోయా. మై నేమ్ ఇస్ రిషిత. కోసం వెళ్తే అక్కడ అన్ని పచ్చి ఉన్నాయండి. అందుకని మేము కూడా పచ్చి తీసుకొచ్చి కొన్ని పండ్లు తీసుకొచ్చాము. చూడండి ఇవి. అండ్ నెక్స్ట్ ఇవి అక్షంతలు అండి. ఇది దీపారాధన చేయడానికి అండి. ఇది కుంకుమ. అవి నార్మల్ గా పూలతో డెకరేషన్ చేసాం. నెక్స్ట్ ఈ బ్లాక్ అంతా వాళ్ళు వేసాక కంటిన్యూ చేస్తా. అంతే. ఇవన్నీ మా పాపకి పెట్టయితే రెడీ చేశాను అనమాట. తనకైతే రెడీ చేయించుకోవడం ఎంత ఇష్టమో, ఎంత హ్యాపీగా రెడీ చేయించుకుంటుందంటే అంత హ్యాపీగా చేయించుకుంటుంది. అంతైనా ఆడపిల్లలు ఉంటే ఇంట్లో అంతే కదా, ముద్దుగా అన్నీ రెడీ చేయించుకుంటారు. చాలా బాగా డ్రెస్అప్ అవుతుంది. ఇలా అయితే సింపుల్గా పెట్టేసి తనైతే రెడీ చేశాను. ఇక అలాగే మా వాడిని కూడా రెడీ చేశాను అనమాట. ఇదేంటంటే ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి పోసాము. వాడికైతే ఫస్ట్ టైం అనమాట, పాపకేమో ఇది 3rd ఇయర్ అనమాట. ఇక సింపుల్గా అయితే చేసాము. ఇంట్లో ఉన్న వాటితోటే బాగా రెడీ చేయించుకుంటుంది కదా. ఇక ఈ లంగా జాకెట్ అయితే నేను షాప్లో తీసుకున్నాను అనమాట పాపకి. సింపుల్ బ్లూ కలరు అలాగే లైట్ పర్పుల్ అయితే వచ్చిందనమాట. కింద ఏదైనా మర్చిపోయినా కానీ మమ్మీ అది మర్చిపోయావు ఇది మర్చిపోయావు అని అన్నీ గుర్తు చేస్తూ ఉంటుంది. నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అప్పుడు ఎంత పెద్దగా అయిపోయింది, 3 years ఎలా గడిచిపోయాయి అని తను చూసినప్పుడల్లా. ఇక మా పాప ఎలా ఉందో నాకైతే కమెంట్స్లో చెప్పండి. అన్నీ అయితే పెట్టయితే రెడీ చేశాను. ఇక స్టిక్కరు అన్నీ అయితే తనే సెలెక్ట్ చేసుకుందనమాట. వాళ్ళకైతే ఇద్దరిని పక్కనే కూర్చోబెట్టేసి మంచిగా బొట్టు పెట్టేశాను. అలాగే హారతి ఇచ్చేసి ఆ తర్వాత అక్షంతలు వేసి మేమే స్టార్ట్ చేసామన్నమాట. నేను మా హస్బెండే స్టార్ట్ చేసాము ఫస్ట్. ఆ తర్వాత ఇంకా అత్తయ్య వాళ్ళు, మా తోడికోడలు వాళ్ళు అందరూ వచ్చారనమాట. అందరూ వచ్చి 1 by 1 అయితే ఆశీర్వదించారు ఇద్దరిని, పాపని బాబుని. మా వాడైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా కూర్చున్నాడు. మేమైతే ఎక్కడ మధ్యలో వచ్చేస్తాడో అనుకున్నాం, కానీ అవన్నీ చూసుకుంటూ వాళ్ళ అక్కని, ఆ పూలు, ఆ పళ్ళు అన్నీ చూసుకుంటూ అలాగే కూర్చున్నాడు అనమాట. రేగిపళ్ళు అయితే ఎక్కువ కలపలేదన్నమాట. చిన్నపిల్లలు కదా, తలకి బరువు తగిలితే మళ్ళీ వేయించుకోరు అని ఎక్కువ పూలే వేసాము. అలాగే కొంచెం వారకానికి 2 రూపాయి కాయిన్స్, అలాగే కొన్ని భోగిపళ్ళు మాత్రమే కలిపాము. ఇంక ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళు, తోడికోడలు వాళ్ళు అందరూ వచ్చి 1 by 1 ఇలాగే బొట్టు పెట్టి సేమ్ అక్షంతలు వేసి ఆశీర్వదించారనమాట పాపని బాబుని. మా వాడైతే నాకే ఆశ్చర్యం వేసింది. వాడు చాలా క్యూట్గా కూర్చోన్నాడు వాళ్ళ అక్కని చూస్తూ. ఇక మా పాప అంటే కొంచెం పెద్దది కాబట్టి ఎక్స్పెక్ట్ చేసాము తనకి ఇంట్రెస్ట్ ఎలాగో కూర్చుంటుంది అని. వాడైతే బాగా చేయించుకున్నాడు. ఇక అలాగే ఇంటి దగ్గర కూడా పిలిచామన్నమాట. వాళ్ళు కూడా వచ్చారు. ఎక్కువ మంది నేను పిలవలేదు, జస్ట్ మా ఇంటి పక్కన వాళ్ళు మాత్రమే పిలిచాము. అలాగే ఇంకా మా పిల్లలు కూడా ఉన్నారు కదా, అందరూ కలిసి ఫోటోలు తీసుకొని మంచిగా వీడియోలు తీసుకొని చాలా సరదాగా అయితే గడిచిపోయింది ఆ రోజు ఈవినింగ్. మేమైతే ఈవినింగ్ చేసామన్నమాట. మార్నింగ్ అయితే కొంచెం చికాగ్గా ఉంటారు కదా, ఫ్రెష్గా నిద్రపోయి లేచారనమాట. 4:35కి అలా స్టార్ట్ చేసాము. ఇంక ఇవి చేసిన తర్వాత డైరెక్ట్గా స్నానమే చేయించేసాము.
మీరు కూడా భోగిపళ్ళు ఎలా చేసుకున్నారో నాకైతే కమెంట్స్లో చెప్పండి. నేనైతే నాకు తెలిసిన విధానంలో ఇలా అయితే చేశాను. ఇక ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా కమెంట్స్లో చెప్పండి. మా వాడికైతే రేగు పండు ఇస్తుంది, వాడైతే మింగేస్తున్నాడని తనైతే తీసేసింది అనమాట, చేతికి ఇచ్చేసింది. ఆ తర్వాత ఇంకా ఇలా అయితే జరిగిందనమాట ఆ రోజు ఈవినింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా డిఫరెంట్ వీడియోస్ అయితే పెట్టడానికే చూస్తున్నాను మ్యాక్సిమం అన్నీ. అలాగే ఇంకా ఫైనల్గా ఫ్యామిలీ పిక్ కూడా దిగాము. బాయ్.